నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జగన్కి పవన్ స్ట్రోక్. ఎందుకు పవన్ స్ట్రోక్ ఇచ్చారు? ఇప్పుడేం జరిగింది అంటే, కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ పిలుపు. వైఎస్ఆర్సీపీ కుట్రలు పన్నుతున్నది, దాన్ని మీరు ఎదుర్కోవాలి. మరి ఎమ్మెల్యేలు అలర్ట్గా ఉండాలని కూడా ఆయన కామెంట్స్. ఎందుకంటే సభ్యులు జాగ్రత్తగా ఐక్యంగా వ్యవహరించాలి. ఒకవేళ వ్యవహరించకపోతే మన మీద బురద చల్లుతారు, మన మీద బండలేస్తారు. అది కొడుక్కుండి ఎత్తుకుని ఇవన్నీ చేసి లోపల పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే పరిస్థితి ఆయన అంతకు ముందే హెచ్చరించాడండి. కొన్ని రోజుల ముందే జాగ్రత్తగా ఉండండి, ఎవరన్నా వీడియోలు తీస్తారు, ఎవరన్నా వేరే రకంగా ప్రలోభ పెడతారు, ఇబ్బంది పెడతారు, లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మీ మీద స్పై పెడతారు, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండిరా అబ్బాయిలు అని చెప్పాడు. సిలక్క చెప్పినట్టు ఆయన వినలేదు. వీడియోలు బయటకు వచ్చినాయి. ఈరోజు అదంతా జనసేన మీద పడుతుంది, పవన్ కళ్యాణ్ మీద పడుతుంది. బొలిశెట్టి కూడా కొంతమందికి ఇస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆయన కూడా మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయింది. మరి వైసీపీ చేసే కుట్రల విషయంలో ఎమ్మెల్యేలు స్పందించాలన్నది ప్రధానంగా ఆయన డిమాండ్. అంతేకాకుండా డిమాండ్ ఏంటి హుకుం. ఇంకా అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ సందర్భంగా ఎమ్మెల్యేల సమావేశంలో ఈయన వ్యాఖ్యలు చేశారండి. కూటమిని విభజించడానికి వివిధ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సభ్యులు ప్రజల మద్దతును కాపాడుతూ కుట్రలను ఎదుర్కోవాలి. కూటమి సభ్యులు ఐక్యంగా ఉండాలి. ఏపీ ప్రగతిలో ప్రగతి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నిలకడగా ఉంటుందని ఆయన అభిప్రాయం. నేను బాగానే ఉన్నాను, మీరే మధ్యలో గిలిగిజ్జలు పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా చెత్త చేసే పరిస్థితి వచ్చింది, ఇలా అయితే నేను క్షమించనని చెప్తున్నాడు. కూటమి మరో 15 ఏళ్ళు అధికారంలో కొనసాగాల్సిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ప్రజలతో ఉండండి. మీకు ఏమైనా కావాలనుకుంటే, ఇలా ఉంటే పదవి కావాలనుకుంటే మళ్ళీ ఎమ్మెల్యేకే నిలబడాలి. అది లేదు 5 సంవత్సరాలైనా నాకు చాలు, 5 ఏళ్ళ పాలన సరిపోతుంది, రాష్ట్రానికి స్థిరమైన బలమైన పాలన అవసరం లేదు, మన పని మనం చూసుకుని పోదాం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు బయలుదేరచ్చు. కాస్త టికెట్ కొనిసిస్తాను, ట్రైన్ ఎక్కుతారా, విమానం ఎక్కుతారా, బస్సు ఎక్కుతారా, కారు ఎక్కుతారా, పోండి. స్థిరమైన పాలన అవసరం. 15 ఏళ్ళ పాటు మనం ఉంటాం. మరి రాష్ట్రాభివృద్ధి హామీలను నెరవేర్చడానికి కృషి చేయండి. ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది. సభ్యులు ప్రజలతో నేరుగా మమేకం అవ్వండి. మిమ్మల్ని ఎవడో ఏం చేయలేడు. క్షేత్రస్థాయిలో ప్రజలతో చేరి పార్టీ విధానాన్ని బలపరచడానికి ఆయన పిలుపునిచ్చారు. మరి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన పవన్ కామెంట్స్ అండి. టీడీపీ, బీజేపీ, జనసేన ఐక్యంగా ఉంటే అధికారాన్ని కోల్పోకుండా కొనసాగించవచ్చు. ఇందులో ఎవ్వరు లేకపోయినా సరే ఇబ్బంది పడిపోతాం. అది మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు అని చెప్పి తనదే స్టైల్లో కొద్దిగా మాస్ వార్నింగ్లే ఇచ్చారండి. మరి ఈ కూటమి విజయానికి పార్టీ కార్యకర్తలు, నేతలు జాగ్రత్తగా వ్యవహరించాలి. 3 పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. మరి పవన్ కామెంట్స్కు మద్దతు తెలిపిన సీఎం గారు, మంత్రి లోకేష్ గారు ముగ్గురు ఇచ్చిన దిశానిర్దేశం ఇది. మరి కూటమి సభ్యులు కలిసికట్టుగా ఉండేలా చేయండి. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ప్రజలతో మమేకం కావాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ఉంటేనే ఏపీలో రాష్ట్రాభివృద్ధి అని ఆయన అభిప్రాయం పడుతున్నారు. ఆ రకంగా ఉండాలని సూచిస్తున్నారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి, డైరెక్ట్ అవనియండి, ఇండైరెక్ట్గా అవనియండి, ఆయన ఒక స్ట్రోక్ ఇచ్చారు. ఏంటంటే, ఎన్ని మీరు చేసినా, ఎన్ని మా మీద కుట్రలు కుతంత్రాలు చేసినా ఏమీ మమ్మల్ని పీకలేరు. 15 సంవత్సరాలు మేము ఉంటాం. ఎవరు వస్తారో రండి చూసుకుందాం. ఒక పక్క మాస్ వార్నింగ్, ఒక స్ట్రోక్ అనుకోండి, మాస్ వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి అని చెప్పి డైరెక్ట్గా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయడంతో ఒక్కసారిగా జనసేన శ్రేణులందరూ మాత్రం అలర్ట్ అయ్యారని. ఎందుకంటే ఆయనంత సీరియస్గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. అధికారం లేనప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అధికారం వచ్చాక నిలబెట్టుకోవడం అన్నది ఇంకా కష్టం. ఒక విజయం వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నవాడే మొనగాడు. అది లేదు, ఒక్కసారికే మనకు విజయం చాలులే, ఎప్పుడో ఒకసారి గెలిచావు, నువ్వు ఎప్పుడు ఆడేవరా, ఎప్పుడు గెలిచేవరా అని ఏదో గేమ్ అడిగితే నేను 10th బాగా ఆడానండి. 10th నాకు ఫస్ట్ వచ్చిందండి. ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి, లేకపోతే ఇంజనీరింగ్ ఏంటి, పీజీ ఏంటి, కొడితే అలాగా సక్సెస్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికో వెళ్తాం. ఎప్పుడో ఒక్కసారి గెలిచాము, లేకపోతే ఎప్పుడో ఒక్కసారి పాస్ అయ్యాము అంటే మిగతాదంతా కూడా గుండు సున్నా అయిపోద్ది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. జాగ్రత్తగా ప్రజలతో ఉండండి. మీ నియోజకవర్గాలు మీరు కాపాడుకోండి. మంచి అవకాశం నేను ఇస్తాను. పాలన అందరం కలిసి ప్రజలకు ఇద్దాం. ఇది ఆయన కోరిక.